డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నన్నెప్పుడు అరెస్టు చేస్తారు, నేనెప్పుడు హీరోని అవుతాను అని వైసీపీ నాయకులు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడానికి సిద్ధంగా లేకపోయినా కూడా ఏదో ఒక మిషతోటి అరెస్టు చేసే విధంగా వాళ్ళే పురికొల్పుతూ ఉన్నారు. గతంలో అంబటి రాంబాబు ఇలాగనే కావాలని స్క్రిప్ట్ ప్రకారంగానే చంద్రబాబు నాయుడిని నోటుకొచ్చిన బూతులు తిట్టాడు. ఆ విషయమై అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులతోటి వాగ్వాదం జరిగిన దాని మీదటో, లేకపోతే ఆయన లక్కీ డిప్ ఒకటి నిర్వహించిన దాని మీదటో, వీటన్నిటి మీద కూడా 18 రోజులు రిమాండ్లో ఉండయి బయటకు వచ్చి, ఇదిగో ఇక కాపు కుల నాయకుడు అంబటి రాంబాబు, అంబటి ఈజ్ ద హీరో అని చెప్పుకుంటుంటే, నెక్స్ట్ నా వంతు అని ఇప్పుడు పేర్ని నాని బయలుదేరాడు. ఇక పేర్ని నాని అరెస్టు దాకా ఇదే గొడవలు జరుగుతాయి. ఇది ఖచ్చితంగా కనపడబోతుంది. వీళ్ళే పోలీసుల్ని కవ్వించి మరీ లేనిపోని గొడవల్ని సృష్టించి మరీ అరెస్ట్ అవటానికి ఇప్పుడు పేర్ని నాని కూడా మరొక కాపు కుల నాయకుడు అని ఒక బిరుదు పొందటానికి ఆయన కూడా పక్కా ప్లాన్ ప్రకారంగా 2 రోజుల నుంచి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్లాను, ఇప్పుడు జరుగుతుంది ఏమిటి, పేర్ని నాని అరెస్టు ఎప్పుడు ఉండబోతుంది, ఇక దాని తర్వాత జరిగే వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే 2 రోజులు బట్టి మచిలీపట్నంలో జరుగుతున్న ఒక గోల. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మచిలీపట్నంలో రామానాయుడుపేటలో ఒక జనసేన దిమ్మెగట్టి జెండాని ఎగరవేసుకుంటానికి సిద్ధం పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, జనసేన కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఇన్ కూటమి. ఇక దాంతో వైసీపీ నాయకులకి, అందున ఎస్పెషల్లీ పేర్ని నానికి ఒక అవకాశం లభించింది. ఎవరికి వాళ్ళు ముందంజలోకి వెళ్ళిపోయారు. అంబటి నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఈ కులంలో నేనే గొప్ప అని నిరూపించుకోవడానికి ఈయన ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంట్లోనే వైసీపీ నాయకులతోని కార్యకర్తలతోటి మంతనాలు కూడా చేస్తున్నాడు. ఇలా మంతనాలు చేయటం ఈ రోజున పేర్ని నానికి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలాగనే మంతనాలు చేస్తా ఫోనుల్లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ దొరికిపోయిన విషయాలు కూడా మనం గతంలో కుండబద్దల్లో కూడా చెప్పాం. అలాంటి ప్లానే ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కింద జనసేన కార్యకర్తలందరూ జెండా ఎగరేయటానికి వస్తే వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి వాళ్ళని అడ్డగించారు. మరి జన సైనికులు కూడా తిరగబడతారు కదా, ఒక పెద్ద గోల జరుగుతుంది. ఇక దాంతో పేర్ని నాని ఇంటికి ఒక వైసీపీ నాయకులు అందరూ రావటం మొదలు పెడితే అక్కడ పోలీసు బ్యారికేడ్లు పెట్టడమో, వచ్చే వాళ్ళని అడ్డగించటమో, వాళ్ళు కూడా పోలీసులతోటి వాగ్వాదానికి దిగితే పోలీసులు వాళ్ళందరినీ వెనక్కి నెట్టేయటమో జరుగుతుంటే ఇక పేర్ని నాని రంగంలో దిగిపోయాడు. గతంలో అంబటి రాంబాబు ఏ పనులైతే చేశాడో, పోలీసులు కళ్ళల్లో కళ్ళు పెట్టి గుండెలు ఆనిచ్చి నువ్వెంత అనుకునేదాకా వెళ్ళింది. ఈరోజు పేర్ని నాని సేమ్ యాజిటీగా అదే చేస్తున్నాడు. అలా అవుతున్నా కూడా గతంలో మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి ఒకంత ఆలోచించారు. కాకపోతే ఈ లడ్డూ వ్యవహారం మీద గుంటూరులో వెలిసిన ఫ్లెక్సీలని అదునుగా చూసుకొని, మరి పైనుంచి వచ్చిన ఒక స్క్రిప్ట్ కావచ్చు, అంబటి సొంత ప్లాన్ కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడిని తన మాటకారితనానికి విరుద్ధంగా బూతులు తిట్టాడు. నోటుకొచ్చిన లకారాలు మకారాలన్నీ వాడేశాడు. అలా తిట్టడం వెనక అసలైన కారణం ఏంటంటే, ఇదిగో మా నాయకులను అరెస్ట్ చేసేస్తున్నారు, ఇక్కడ పోలీసులందరూ ఈ కూటమి నాయకులకే వత్తాసు పలుకుతూ ఉన్నారు, ఈ అసలు పోలీసింగ్ అసలు ఏం బాగాలేదు ఇక్కడ అని మరి మళ్ళీ ఇక ఎవరికి వాళ్ళు దాని మీద విష ప్రచారం నింపడానికి తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ రామానాయుడుపేటలో అయితే పేర్ని నాని ఉంటున్నాడో, మరి ఆ రామానాయుడుపేటలో వేరే జెండా ఎగరటానికి ఇల్లేదట. ఇది మరి వైసీపీ రాసిన రూల్ అంట. పేర్ని నాని ఎవరు జెండాలు పెట్టినా దాన్ని పడేయమని కార్యకర్తల్ని పురిగొలుపుతుంటే వాళ్ళు వచ్చి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించుకోవటానికి సిద్ధం చేసుకుంటూ వాటిని పడగొట్టి పోతా ఉన్నారు. 2 రోజులుగా ఈ రచ్చ జరుగుతుంది. ఈ రోజున అది తారాస్థాయికి చేరి స్వయాన ఇంకా పేర్ని నాని రంగంలో దిగి పోలీసులతోటి వాగ్వాదానికి దిగాడు. యాజ్ ఇట్ ఈజ్గా చూస్తుంటే ఇది గతంలో అంబటి అప్లై చేసిన ప్లానే కనపడుతుంది. ఇక్కడ పోలీసుల్ని కవ్వించటం, మీదకొచ్చేలాగా చేయటం, ఇళ్లల్లో వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలను కూర్చోబెట్టుకొని మంతనాలు చేయటం, వాళ్ళతోటి కుట్రలు చేయటం, ఇదే పరిస్థితి అయిపోయింది వైసీపీ నాయకులది.
ఇక ఇప్పుడు అరెస్ట్ చేయగానే ఏమవుద్ది, మరి ఈయన మీద ఉన్న పాత కేసులు వాటిని వీటినన్నిటి కూడా తీస్తారు. గతంలో అని అంటే మరి బియ్యం మాయం చేసిన ఆ కేసులు అయితే వాళ్ళ ఆవిడ పేరుని జయసుధ పేరు మీద ఆ గోడౌన్ ఉండటం మూలాన పేరుని నాని అరెస్ట్ కాకుండా ఆగిపోయాడు. మరి ఆడవాళ్ళని ఏం అరెస్ట్ చేస్తాం లేని కూటమి ప్రభుత్వం కూడా తాత్సారం చేసింది. ఎస్పెషల్లీ పేరుని జయసుధ విషయంలోని కానీ, లేకపోతే ఆర్కే రోజా విషయంలో కానీ, ఇంకా మరి మా చిలకలూరుపేట మాజీ మంత్రి అయిన విడదల రజనీ విషయంలో కానీ అరెస్టులు జరగల. మరి లేడీస్ కేటగిరీలో వాళ్ళు తప్పించుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు నాయుడే చెప్పాడని పేరుని నాని చెప్పుకొస్తున్నాడు. మరి ఈ రోజున మరి ఈయన మగవాడే కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా, అందుకోసమని విపరీతంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు దంచినమ్మకు బొక్కిందే దక్కుదల అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరెంతో ఎక్కువ గోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఇందులో అందరూ ముందంజలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈరోజు అంబటి రాంబాబు నీకు ఆ కాపు కుల నాయకుడు, కాపు కులంలో పుట్టిన మహానుభావుడు అనే ఒక పట్టం కూడా కడుతుంది. వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు, వీళ్ళందరూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంబటి రాంబాబు కూడా ఎప్పుడూ గుర్తుకు రాని కులం ఇప్పుడే గుర్తుకొస్తుంది ఆయనకు కూడా. ఆయన కూడా నేను కాపువాడిని కాబట్టే నన్ను అరెస్ట్ చేశారని కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు అందులో ఒకంత వెనకడుగులో ఉన్న పేరుని నాని ఆ ప్రయత్నానికి కూర్చున్నాడు. దీంతో ఇక ఇప్పుడు ఆయన మీద కేసు పడే అవకాశం గట్టిగా ఉంటుంది. పోలీసులు విధి నిర్వహణకి అడ్డం పడితే ఎవరినైనా అరెస్టే చేస్తారు. మరి ఇక దీంతో పాటు ఊరుకోకుండా ఇప్పుడు ట్రాన్సిట్ వారెంట్లు తేయడానికి పాత కేసులన్నీ కూడా తిరగతోడతారు కదా. ఈ పేరుని కిట్టు విషయంలో కూడా గతంలో వీళ్ళు చేసిన భాగవతాలు కొన్ని ఉన్నాయి. ఎలక్షన్ల ముందు మరి ఎంఆర్ఓని అడ్డం పెట్టుకొని దొంగ ఇళ్ల పట్టాలు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తేనే, మేము మళ్ళీ తిరిగి అధికారంలో ఉంటేనే ఈ పట్టాలు జల్లుతాయని అందరికీ అర్ధరేత్రుల పూట అపరేత్రుల పూట పట్టాలు ఇచ్చి రావటం. ఇంకా ఇవి కాకుండా ఎక్కడో ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు పుట్టించి మరి పట్టాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేశారు వరుస పెట్టి. ఇక అన్ని కేసుల్లోనూ ఈ కేవలం ఇప్పుడు పేరుని నానియే కాదు, కిట్టు కూడా అరెస్ట్ అయ్యే విధంగా కనపడతా ఉంది. ఈ వ్యవహారంలో కనుక చూస్తే మరి వరుసగా కేసులన్నీ బయటకు తీస్తుంటే అందులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఇక దాంతో మరి జోగి రమేష్ ఆల్రెడీ మరి ములకల్ చెరువులో ఒక నకిలీ మద్యం యూనిట్ని పెట్టించి ఆయనే పట్టించి మరి దాంట్లో ఒక ఇంత గోల్ చేసి అసలు వ్యవహారం బయటపడేటప్పటికి ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. కానీ అంబటి రాంబాబు ఇంకొంచెం ముందుకెళ్తున్నాడు అనగానే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలతోటి మంతనాలు చేసి ఆయన ఇల్లు ఆయనే తగలబెట్టుకున్నట్టుగా, వాళ్ళు యాక్చువల్గా వైసీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ గొడవ అవటము, దాంతోపాటుగా అందులో ఉన్న ఆ కార్యకర్తల్లో ఉన్న ఒకళ్ళే అలాంటి పెట్రోల్కి నిప్పంటించిన శేషాన్ని ఎసరటం జరిగిందనేది కూడా కనపడతా ఉంది అక్కడ. దీని మీద పోలీసులు కూడా వివరాలన్నీ ఆరాధిస్తున్నారు. ఇప్పుడు పేరుని నాని వంతయింది. ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయ్యి పెద్ద హీరో అవ్వాలనేది ఒక విచిత్రమైన ప్రయత్నం. ఎంతవరకు సక్సెస్ అవుతాడో, అరెస్ట్ ఎప్పుడు అవుతాడో చూడాలి. మరి ఇదే రోజు కుండబద్దలు.